గోవిందా గోవిందా కానీ ఇగో వీడి వల్లనే లేట్ అయింది. కుమార్ చూడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి బాగానే అనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది. తొడలు నొప్పి లేస్తుంది, ఇప్పిస్తలేడు. 2K means 2000 మూడు సున్నాలు గుండు సున్నాలు. ఏడిపోయింది అగ్గు ఓటిని అమ్మ బంటే అవులా వస్తుంటాయి ఫీలింగ్స్. దానికి 700 కిలోమీటర్స్ నుంచి వచ్చాం మామాస్. హలో మామాస్, మనమైతే ఈరోజు వెళ్ళిపోతున్నాం తిరుమలకి. నేనైతే ఒక్కడనే వెళ్తలేను, నేనైతే ఫ్రెండ్స్తో వెళ్తున్నా మామాస్. ట్రిప్ అయితే మేము ఈజీగా తక్కువలోనే కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే చాలా మంది కోరిక, అది ఒక డ్రీమ్, తిరుమలకు వెళ్ళాలి. అలాగే మేము అయితే 3 ప్లేసెస్ కవర్ చేస్తున్నాం మామాస్: తిరుపతి, శ్రీకాళహస్తి అండ్ అలాగే చెన్నై మెరీనా బీచ్. ఈ 3 అయితే మనం ఆల్మోస్ట్ 3000లోనే కవర్ చేస్తున్నాం మామాస్. యా, మీరు విన్నది నిజమే, 3000లో మనం అయితే ఈ 3 ప్లేసెస్ కవర్ చేస్తున్నాం మామాస్. అండ్ మీలో ఎవరైనా తిరుమలకి ఫస్ట్ టైం వస్తే ఈ వీడియో అయితే మొత్తం చూడండి మామాస్. మీకైతే ఒక ఐడియా వస్తుంది ఎలా వెళ్ళాలో, ఏ బస్సు, ఏ ట్రైన్ ఎక్కాలో, ఏ టైమింగ్, టికెట్స్, అవన్నీ అయితే నేను చెప్తాను మామాస్. మీరైతే లాస్ట్ దాకా చూడండి మామాస్. ఛానల్కి ఎవరు అనుకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామాస్. మనమైతే స్టార్ట్ అయిపోతాం. సో మామాస్, నేనైతే స్టార్ట్ అయిపోయా. అండ్ ఫ్రెండ్ గారిని అయితే ఎక్కించుకోవడానికి వెళ్తున్నాం మనం. చూపిస్తా, ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం అని చెప్పినా కదా, చూపిస్తా. సో మామాస్, మా దాంట్లో అయితే ఒక డూబ్ గార్డ్ ఉంటాడు, ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటాడు. వాడిని అయితే చూపిస్తా. సో వీడియో అన్నమాట, చెప్పినా కదా. హాయ్ శ్రీడు బ్రో. సో మామాస్, వీడైతే నా చెడ్డి దోస్త్ గాడు, సిగ్గుపడుతున్నాడు. మేము లాస్ట్ టైం 6 months బ్యాక్ అనుకుంటా మనం వెళ్ళింది కదా, 6 months బ్యాక్ కదా, 6 months. అండ్ ఇయర్ లో ప్రతిసారి 2 times అయితే మేము తిరుమలకు వెళ్తున్నాం మామాస్. నిజమే కదరా? వింటలేడు, పాటలు వింటున్నాడు. అండ్ నేనైతే చాలా రోజుల తర్వాత వీడినైతే కలుస్తున్నా. అంతే బ్రో, అమ్మాయిలు వచ్చినాక ఫ్రెండ్స్ మర్చిపోతారు. ఎగ్జాంపుల్ వీడే. సో మామాస్, ఇంకో 3 అయితే ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తా. వీడైతే, ఈయన పేరైతే శ్రీను డేంజర్ స్మైలింగ్ కదరా? చింకు అనేటోడు అమ్మాయి వచ్చినప్పుడు ఇప్పుడు డేంజర్ స్మైల్ వీడు. సో మిగతా 3 కూడా చూపిస్తా, చూస్తున్నాం. మామాస్, మేమైతే వచ్చేసిన ఫ్రెండ్ దగ్గరికి. మా ఫ్రెండ్ గారు అయితే మాట్లాడుతుంది, చూసుకోండి. లవర్తో మాట్లాడుతుండీడు. ఎంత సీరియస్ గా మాట్లాడుతున్నా అంటే లవర్తో. శ్రీను, మీ మమ్మీకి చెప్తా. వాళ్ళ మమ్మీ ఏమో మా కొడుకు మంచిగా చదువుకుంటుండు, బీటెక్ ఏమేమో అనుకుంటుంది. బట్ వీడు అసలు వీళ్ళ మమ్మీకి అయితే కంపల్సరీ షేర్ చేస్తాం. సో మామాస్, మేమైతే స్టార్ట్ అయ్యాం. కొంచెం ఇరుక్కు కూర్చున్నాం కానీ ఇగో వీడి వల్లనే లేట్ అయింది. కుమార్ చూడు, కుమార్ భాయ్ సిగ్గు పడుతున్నాడు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఏడికి వెళ్తున్నాం? గోవిందా. సో మామాస్, మేమైతే 5 members వెళ్తున్నాం ఒక ఆటోలోనే. వీడు శ్రీను, రామచందర్, సో లక్ష్మణ్, కుమార్ హాయ్, రాజ్ బిహారీ గాడు ఫేస్ చూపాడు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాను. వీడి వల్లనే లేట్ మాకు, కుమార్ గాని వల్ల. సో ఎట్లా అనిపిస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం కదా మనం వెళ్తున్నాం. వీడైతే సిగ్గుపడుతుండు. సో ఏంద్రా నీ పేరు? మర్చిపోయినా తమ్ముడు. సో మనమైతే వెళ్తున్నాం. చెప్పాలంటే ఊరు తెలుసుకోవాలి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి మామాస్. మీరు కూడా ఇలా ఫ్రెండ్స్ తో ట్రిప్లకి లేదా ఎక్కడికైనా వెళ్తే కామెంట్ చేయండి మామాస్. సో మామాస్, మేమైతే రీచ్ అయిపోయాం.
టికెట్స్ తీసుకొని పోతున్నాం. మామస్ మా దాంట్లో అయితే ఒకడు టికెట్స్ తీసుకొని పోయిండు. ఇద్దరేమో ఇగో ఆడ వాళ్ళ లవర్తో మాట్లాడుతుండు, ఈడేమో ఆంటీ గెలుపుతుండు, ఈడు కూడా లవర్తో మాట్లాడుతుండు, నేనేమో వీడియో తీసుకుంటున్నా. ట్రైన్ టికెట్ అయితే తక్కువలో ఉంది, ఆడు తీసుకురాని పోయిండు. అది చూసి నేను చెప్తాను మాస్ మీకైతే టికెట్ ఎంత కొందో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. టికెట్ ఎంత ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఈయనకి. సో మామస్ ఫైనల్లీ మనమైతే ట్రైన్లో కూర్చున్నాం. యాక్చువల్లీ మేము ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. మాకు కొంచెం సీట్ దొరకలేదు కాబట్టి, ఎందుకంటే మేము రిజర్వేషన్ చేసుకోలేదు. రిజర్వేషన్ చేసుకుంటే ఈజీ అవుతుండే, బట్ మేము రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి ఏదో దొరికింది. నాకైతే ఫ్రెండ్ గారు తీస్తున్నాడు అన్నమాట వీడు. మేమిద్దరం అయితే సేఫ్గా కూర్చున్నాం, ఇంకో ముగ్గురు అయితే కొంచెం మీరు కూర్చున్నాం. అండ్ మేమైతే ఫుడ్ తీసుకొచ్చినాం ఇంటికాడ నుంచి చేయించుకొని హోటల్లో. అండ్ తిందామంటే వాళ్ళు తింటారు కాబట్టి మాకు ఇంక ప్లేట్స్ ఇవ్వాలి. సో వాళ్ళైతే ఆడ తింటుర్రు, మాకు ఎప్పుడు ఇస్తారా అని మేము వెయిట్ చేస్తున్నాం. ఆకలేస్తుందా సీను? అని పాపం ఫుల్ ఆకలేస్తుంది, నాకు కూడా ఆకలేస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడింది. మేమైతే ఆల్మోస్ట్ కర్నూలు దగ్గర ఉన్నాం. 2 hours అయిపోయింది మేము ఎక్కైతే. మేము మాకైతే టికెట్ ప్రైస్ పడింది 200 కదా, 200 టికెట్ ప్రైస్ అయితే పట్టింది. అదే సినిమా ఎదురా నువ్వు తీస్తుంది, జస్ట్ ఒక ప్లేస్లో పెట్టు. ఆడేదో సినిమా తీసినట్టు కెమెరా ఊపేస్తుండు. సో మాకైతే టికెట్స్ పడ్డాయి 200. మీరు కొత్తగా వస్తుంది కాబట్టి మీకైతే చెప్తున్నాం, మీరు రిజర్వేషన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 300 దాకా పడుతుంది. సారీ 1300 దాకా పడుతుంది, ఎందుకంటే స్లీపర్ అది. అండ్ మనమైతే ఫస్ట్ ఫుడ్ తినేసి మాట్లాడతాం మామస్. నాకైతే చాలా ఆకలిస్తుంది, వీడికి కూడా. 5 minutes later. మామస్ ఫ్రెండ్ గారు అయితే పడుకోండు, పాపం ఆకలిస్తుందని మాకు ఫుడ్ ఇంక ఇవ్వలేదు. వాడికైతే ఒక చిన్న చలక్ ఇద్దాం. నాకు గన్ ఇస్తారా? Five minutes later. ఫేమస్ మనమైతే తినడానికి కూర్చున్నాం పైన. యాక్చువల్లీ ఆడ కూర్చున్నాం ఫస్ట్, నేను ఫ్రెండ్ గారు అయితే పైన కూర్చున్నాం. ఇప్పుడు మేము చెప్పిన ఆల్రెడీ మేము తెచ్చుకున్నామని ఇంటికాడ నుంచి. ఎట్లుందిరా ఫీలింగ్? ఆడ తినేటప్పుడు కూడా ఫోనే లవరు ఆయనకొక్కనికే ఉన్నట్టు లవర్ అసలు. ఆడ తినేటప్పుడు కూడా ఫోనే లవరు ఆయనకొక్కనికే ఉన్నట్టు లవర్ అసలు. లవర్తో మాట్లాడుతూనే ఉన్నాం మామస్. అండ్ నేనైతే తినేసి చూపిస్తున్నాం మాస్. మేమైతే ఇట్లా తింటున్నాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్తో రావడం బెటర్ ఏమో మాస్, ఇలా రిజర్వ్ కాకుండా డైరెక్ట్ జనరల్. మీరైతే రిజర్వ్ చేసుకుంటారా లేదంటే జనరల్లో చేసుకుంటారా? కామెంట్ చేయండి మామస్. వీళ్ళందరికీ తెగండి ఫస్ట్, వీళ్ళందరికీ తెగండి. సో మామాస్ నేనైతే తినేసా. అండ్ నాకైతే ఒక ప్లేస్ దొరికింది. మన ఫ్రెండ్స్ అయితే సెటిల్ అయిపోయారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అక్కడ ఇద్దరు ఉన్నారు. సో నాకైతే ప్లేస్ దొరికింది, నేనైతే పడుకుంటా. ఇప్పుడే చాలా లేట్ అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయిపోయింది. మనకైతే 4 o'clockకి డ్రాప్ అయితే ఉంది, అంటే దింపడం అనమాట. సో నేను డైరెక్ట్ అక్కడనే దిగేసి నేను చూపిస్తాను, మీరైతే చూస్తూనే ఉన్నాను మా విష్ణు యూట్యూబ్ ఛానల్. 5 hours later. మార్నింగ్ సో గైస్ మేమైతే ఇప్పుడే లేచినాం. ఆల్మోస్ట్ టైం 4 అవుతుంది. అయితే ఎందుకంటే 3:40 3:50 దగ్గర ఉంది. అండ్ మేము కూడా రేణిగుంట స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఇంకో 5 minutesలో అయితే మేము దిగేస్తాం. ఫ్రెండ్ గారు అయితే సిగ్గు పడుతుంది అసలు ఫేస్ చూపించాలంటే. కుమార్ బాయ్, బిహార్ కా షేర్.
కుమార్ ఆడైతే సిగ్గుపడుతుంది. మేమైతే ట్రైన్ దిగేసి చూపిస్తాము, మీరైతే చూస్తూనే ఉండండి. నేనైతే దిగేసిన అయితే వస్తుంది. సో మమాస్ ఫైనలీ మనమైతే వచ్చేసాం తిరుపతికి ఆఫ్టర్ 4-5 months. ఎట్లా అనిపిస్తుందిరా? చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి చాలా వస్తుందా? కాదు అని కాకపోతే ఇంకా తిరగనే లేదురా, దేవుని చూస్తున్నాం, చూడలేదు ఇంకా. ఆతృత ఆతృత చాలా ఉంది మాకు. నాకు నేర్పిల్లంతా మంచిగా సో సో మీరైతే చూస్తూనే ఉండండి మామాస్. నేనైతే తిరుపతి మొత్తం చూపిస్తా ఎట్లెట్లుందో ముందు. నేను కూడా అదే చెప్పిన బాయ్. A few moments later. సో మామాస్ మేమైతే ఆటో ఎక్కేసి అయితే వెళ్తున్నాం. ఎక్కడ వచ్చామంటే మేము రేణిగుంట రైల్వే స్టేషన్ దిగి బయటికి రాగానే ఇలా అలిపిరి మెట్టు అని అనగానే షేరింగ్ తీసుకుంటారు అనమాట. షేరింగ్లో అయితే మాకు పర్ పర్సన్ 80 రూపీస్ పడ్డది. మేమైతే అక్కడికి వెళ్ళి చూపిస్తాం. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా మీకు కావాలంటే మీరైతే చూస్తూనే ఉన్నారు మామాస్. నేనైతే ముందే చెప్పాను మీకు 3000లో 3 ప్లేసెస్ అయితే మేము కవర్ చేయబోతున్నాం. ఏంటంటే నేను ఇక్కడ చలి పెడుతుంది అనుకున్నాను ఫుల్, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు చలి లేదు మాకు. 4:30 అయితే అవుతుంది టైము. నాకైతే అంతగా చలేస్తలేదు, ఎందుకంటే మేము స్వెటర్ వేసుకున్నాం ఇందాక. స్వెటర్ అయితే నేను తీసేసా, జాకెట్ కానీ. అదే చలేస్తుందా? చలేస్తలేదు అసలు. ఏమో చూడాలి, 6 o'clock అట్లా స్టార్ట్ అవుతుందేమో. ఇక్కడైతే ప్రస్తుతానికి సిటీ లెక్క ఉంది. మేమైతే ఆటోలో బ్యాక్ సైడ్ కూర్చున్నాం మేము ముగ్గురం, మిగతా ఇద్దరు అయితే ముందు కూర్చున్నారు. అండ్ నాకైతే చలేస్తలేదు అసలు. మేము ఇంకా చలికాలంలో వచ్చినాము కాబట్టి చలేస్తుందేమో ఫుల్, ఏమేమో నేను భయపడ్డా అసలు. అండ్ ఏమనుకోకుండా నాకైతే లైట్గా కోల్డ్ అయింది, దానివల్ల వాయిస్ అయితే చేంజ్ అవుతుంది. మనమైతే శ్రీవారి మెట్టు కాడ దిగేసాం, చూసుకోవచ్చు మీరు నా బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం బై వాక్ అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ 11 kilometers అయితే మనం వెళ్ళాలి. సో మనమైతే స్టార్ట్ అయిపోదాం. దానికన్నా ముందు ఫస్ట్ అయితే మనం బ్రష్ చేసుకుందాం. లెట్స్ గో. ఎక్కడ బ్రష్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను, చూస్తూనే ఉండండి. మనమైతే ఇక్కడ నుంచి దీని లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉన్నాం మనం ఆల్మోస్ట్ సర్కిల్ కాడ. 2000 years later. సో మామాస్ మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం అటు సైడ్. అక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇటు సైడ్ అయితే లగేజ్ పెట్టడం చూపి. సో మనం ఇక్కడ లగేజ్ పెట్టేసి అయితే మనం స్టార్ట్ అయిపోదాం మామాస్. సో మామాస్ మనమైతే లగేజ్ పెట్టేద్దాం. ఫస్ట్ లగేజ్ పెట్టేసి అయితే మనం అయితే స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే బ్యాగ్స్ చాలా బరువు ఉన్నాయి. ట్రిప్ చిన్నది అయితే కాదు కాబట్టి పెద్ద ట్రిప్. సో జల్దీ లగేజ్ పెట్టేసి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో మామాస్ మనమైతే లగేజ్ పెట్టేసాం. లగేజ్ పెట్టేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చూసుకోవచ్చు, ఇలాంటి టోకెన్ అయితే ఇస్తారు. టోకెన్ పైన తీసి చూపిస్తే మన లగేజ్ అయితే మనకు రిటర్న్ ఇస్తారు. ఎవరనుకున్నారు? సో మామాస్ మనమైతే పాదయాత్ర స్టార్ట్ చేసాము. అండ్ ఎట్లా అనిపిస్తుంది రామ్? బాగా అనిపిస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి బాగానే అనిపిస్తుంది, తర్వాత తెలుస్తుంది. అండ్ మనమైతే టెంకాయ తీసుకున్నాం. టెంకాయ కొట్టేసి అయితే స్టార్ట్ అయిపోతాం. గోవిందా. మనమైతే పాదయాత్ర స్టార్ట్ చేసాం. చూసుకోవచ్చు, వ్యూ మాత్రం వస్తుంది మామాస్. మార్నింగ్ వ్యూ కరెక్ట్ 6 AM అవుతుంది. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా జల్దీ రా బ్రో, చాలా దూరం వెళ్ళేది ఉంది.
మామస్ మామస్ వ్యూ అయితే మస్తు ఉంది మామస్. 2 కళ్ళు సరిపోతలేవు మామస్ అసలు చూడాలంటే, అంత అందంగా ఉంది గోపురం అయితే. చందర్ వ్యూ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సో మామస్ మేమైతే 2 టెంపుల్స్ విజిట్ చేసాం ఇందాకే. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. కాకపోతే దాని లోపల కెమెరాస్ అలవ్ లేదని నేను చూపించలేదు. ఫస్ట్ గోపురం బయటనే ఉన్నాం. బయటనే అయితే 2 టెంపుల్స్ ఉన్నాయి. మీరు వస్తే కనుక కంపల్సరీ విజిట్ చేయండి మామస్, ఎందుకంటే చాలా బాగుంది లోపల వ్యూ, టెంపుల్స్ అని. సో మామస్ స్టార్ట్ అయ్యి 10 minutes అయితే అవుతుంది. ఆయాసం వస్తుంది వీళ్ళకి. తొడల నొప్పి లేస్తుంది. బాయ్ నాకేం కాలే, ఏం కాలే, ఏం కాలే, ఏం కాలే, ఏం కాలే, ఏం కాలే. బాయ్ ఆయాసం వస్తుందా? దగ్గరికి రా ఒకసారి, దగ్గరికి రా. ఆయాసం వస్తుంది, మాటలు కూడా వస్తాయి వానికి. 500 మెట్లకే 500కే 500కే మెట్లు కదా. శాతం అయితే లేదా, నడవనికి అయితే లేదా, శాతం అయితే లేదా, నడవనికి అయితే లేదా. చందర్ శాతం అయితే లేదా. చలి పెడుతుందని నడుస్తలేవా లేక శాతం అయితే లేక నడుస్తలేవా? చలి పెడుతుందని నడుస్తలేవా లేక శాతం అయితే లేక నడుస్తలేవా? చలి పెడుతుందని నడుస్తలేవా, శాతం అయితే నడుస్తలేవా? చెప్పు రామ్. దొంగ 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 దొంగ. మాకు ఆయాసం అవుతుందని అయినాం, జస్ట్ ఇలా అయి సైడ్ చూసినాం. మంది కాదు చలి పెడుతుందని నడుస్తలేవా లేక శాతం అయితే నడుస్తలేవా? నడవండి. చలి పెడుతుందని నడుస్తలేవా లేక శాతం అయితే నడుస్తలేవా? నడవండి. వ్యూ మామస్. సీను టైం చెప్పు బ్రో. మనం పైకి వెళ్ళేటప్పుడు ఆకలేస్తే ఇక్కడ తినడానికి ఒక ఎంత 100 మీటర్స్కి షాపులు ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. తాగు తాగు ఇప్పియోగా తాగు. సో ఇట్లా షాప్స్ ఉంటాయి, మీరైతే తీసుకోవచ్చు. ఇప్పిస్తలేడు, ఇప్పిస్తలేడు. మరి ఇంత కంజూస్ గాడు అనుకోలే బ్రో. అండ్ మీరు పైసలు ఎవరికి పుకెట్లా రావు, మీరు పైసలు ఎవరికి పుకెట్లా రావు. సో మీరైతే ఆకలి వేస్తే మీరు తింటూ కూడా పోవచ్చు. మేమైతే ఇక్కడ లస్సీ కదా అది తీసుకుంది, మజ్జిగ మజ్జిగ అయితే తీసుకున్నాం, మజ్జిగ తాగినాం. ఎట్లుంది? మంది పైసలు కదా, నీది యాది కదా తెలుసులే, మస్తు ఉంటాయి. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా. సో మా ఫ్రెండ్ అయితే చాలా మంచోడు, ఎందుకంటే నాకు కీరా ఇప్పించిండు కాబట్టి. వీడు ఇంకా మంచోడు. నాకు ఏంద్రా అది గ్వావా గ్వావా గ్వావా, అది గోవా కాదు, అది గ్వావా గ్వావా, అది గోవా కాదు, అది గ్వావా. సో వాడు కూడా ఇచ్చిండు నాకు, చాలా మంచోడు వీడు. మాకైతే ఆకలిస్తుందని తింటూ పోతున్నాం, ఏమనుకోకండి. మీకు కూడా ఆకలిస్తే ఇలా షాప్స్ ఉంటాయి, షాప్స్ లో నుంచి అయితే తీసుకోండి. ఫస్ట్ మీరు రావాలంటే
One eternity later. ఫైనల్గా మేమైతే 2000 మెట్లు పూర్తి చేసుకున్నాం. ఓవర్ యాక్టింగ్ చేస్తుండీడు. ఫైనల్ 2K 2K మీన్స్ 2000 మూడు రెండు. సున్నాలు గుండు సున్నాలు. ఫైనల్ 2K 2K మీన్స్ 2000 మూడు రెండు. సున్నాలు గుండు సున్నాలు. 2000 మెట్లు అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం. మోర్ మోర్ 1600 1650. మెట్లు. సో మనం అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. గాలి గోపురం చాలా పెద్దగా ఉంది. పాడు. మళ్ళీ చెప్పండి గోవిందా ఇంకొకసారి, గోవిందా మళ్ళొక్కసారి, గోవిందా ఇంకా గట్టిగా, గోవిందా ఇంకా గట్టిగా, గోవిందా గోవిందా, గోవిందా మళ్ళొక్కసారి, గోవిందా ఇంకోసారి, గోవిందా. గోవింద బై ఇండియన్స్. ది థగ్ ఇండియన్స్. వావ్ 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 వావ్. లాల్పాప్ కాదురా, అది లాలీపాప్. ఆ గ్రూప్ లో చాలా మంచోడు వీడు. మా అందరికి ఆకలిస్తుందని వీడు కొంటుండు. నిజంగానే మామస్ వీడైతే చాలా మంచోడు. ఏది బ్రో ఏది ఆ? పైసలు నువ్వే కొట్టాలి. కొట్టు నువ్వు పైసలు కొట్టు ఫస్ట్. నువ్వు తింటున్నావు కదా బ్రో, తిను. నువ్వు తింటే నేను తిన్నట్టే. గో 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 అయితే తీసుకోండి మా కోసం. కుమార్ 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 థ్యాంక్ యూ. గ్యాంగ్లో సోకులు ఆడి ఆడోళ్ళ కన్నా ఎక్కువ సోకులు చేస్తాడు. సీను హాయ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. మేము తినడానికి వచ్చినాము, గుడికి వచ్చినాము అర్థమవుతుంది. తింటూనే ఉన్నాం, తాగుతూనే ఉన్నాం. ఎందుకంటే దగ్గర అయితే కాదు కదా మేము, అసలు 11 కిలోమీటర్స్ కాబట్టి మన బాడీలో ఏదో ఒకటి ఉండాలి. మళ్ళీ సోకులు స్టార్ట్ చేసిండు. మేమైతే మజ్జిగ తక్కువ 5 రూపీస్కి మజ్జిగ అంట, చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ లెవెల్. సో మామాస్ నేనైతే ఈ రోడ్కి చిన్నప్పుడు వచ్చిన, ఆల్మోస్ట్ 11 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీతో వచ్చినప్పుడు, ఇప్పుడైతే ఫ్రెండ్స్తో వచ్చిన. ఈ మధ్య అయితే చాలా సార్లు వస్తున్నా. బట్ నా బ్యాక్ సైడ్ జింకలు ఉన్నాయి, మీకు అనిపిస్తున్నాయో లేవో చూపిస్తా. పొలంలో ఉన్నాయి. పొలమా అడిపిరా అది. ఓ ఏడిపోయింది. అగ్గు సో ఆ సౌండ్ నాది. సో చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి ఇట్స్ ఏ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ మై ఫ్రెండ్స్. అలసిపోయినావా? సో మామాస్ మీరు కూడా ఎంతమంది ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్కి వెళ్తారో కామెంట్ చేయండి మామాస్. అండ్ ఇంకా మిగతా 2 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, నేను అవి కూడా చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి మామాస్. లాస్ట్ దాకా చూస్తేనే మీకు 3K బడ్జెట్లో 3 states ఎలా తిరగాలో చూపిస్తా. అయ్యా ఏనుగు ఏందది? జింక కనిపిస్తుంది. అరే బంటిని చూసినావా ఎప్పుడైనా? ఓటిని అమ్మ బంటే.
అది బంట అది. సరే బండి 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 బంటి బంటి ఓడి అమ్మ బంటి బంటి. రక్త పింజర్ రోయ్, రక్త పింజర్ రోయ్. ఏం చిల్లర గాళ్ళు ఉన్నారా మీరు? ఏంద్రా ఇది ఆఫర్ ఇచ్చినట్టుందిరా నాకు. అవులా గేదెలా? రే రామ్, ఆఫర్ ఇచ్చినట్టుందిరా ఇది. ये क्या है भाई, फर्स्ट टाइम देख रहा हूं मैं. హలో మాట్లాడండి. 1 2 3 ఎక్స్క్యూజ్ మీ. నేను ఫస్ట్ టైం చూస్తున్నా మామ ఇలాంటివి. దీని పేరు కూడా నాకు తెలియదు ఆల్మోస్ట్. కొత్తగా ఉన్నాయి ఇవి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నువ్వు చూసినావా? దుంపలు అంట, దుంపలు. హైదరాబాద్ లో జూ పార్క్ లో చూసిన ఇలాంటివి నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి. నేను కూడా చూడలేదు. దీనికన్నా నేను కూడా చూడలేదు. ఏమైతే చూడలేమా బాస్? నేను చూసిన. చూసినావు? చూస్తావు గోవిందా. ఇది టైగర్ రాజే సెకండ్ టైగర్ సెకండ్ టైగర్. ఇది టైగర్ రాజే సెకండ్ టైగర్ సెకండ్ టైగర్. సో మామాస్, మనమైతే హనుమాన్ దగ్గరకు వచ్చేసాం. స్టెప్స్ నేను కౌంట్ చేయలే, ఆల్మోస్ట్ 3000 దగ్గర అనుకుంటా. చూసుకోవచ్చు మీరు నా వెనకాల. ఇది దీని గురించి అయితే హిస్టరీ ఉంది. హనుమాన్ ఇక్కడ ఎందుకు పెట్టిరో, ఏ ఇయర్లో పెట్టిరో, మీకు హిస్టరీ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి మామాస్. నేనైతే మీకు హిస్టరీ వీడియో తీసి చూపిస్తా. అండ్ మేమైతే ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాం మామాస్. మీరైతే చూస్తున్నాను. 5 minutes later. ఫోటో దిగుతా అన్నాడు, నేను ఇక్కడ తీస్తున్నా హనుమాన్ కదా. మస్తు వచ్చినాయి ఫోటోలు అయితే. మొత్తం సోకులు చేస్తాడు ఇట్లా. ఏం లేవు పైన, నెత్తి మీద ఏం లేవు, కానీ సోకులు చేస్తాడు వాడు. అగో మళ్ళీ స్టార్ట్ చేసాడు సోకులు మొత్తం. చెప్పినా కదా మామాస్, వీడైతే ఇట్లా సోకులు చేస్తాడు. చేసుకోరా, నీకేమవుతుంది. సో మామాస్, మనమైతే హనుమంతుడిని దర్శనం చేసుకున్నాం. చూసుకోవచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. నేను మెయిన్లీ తిరుపతికి వచ్చేది ఈ విగ్రహం చూడడానికి మామాస్. అంటే సారీ, కొంచెం కోల్డ్ అయింది కాబట్టి వాయిస్ సరిగా రావట్లేదు, ఏమనుకోకండి. బట్ నేను మెయిన్లో వచ్చింది అయితే ఈ విగ్రహం చూడడానికి. ఎప్పుడో చిన్నప్పుడు చూసినా మామాస్, చూసుకోండి. ఇంకా 850 అంటే 850 మెట్లు అయితే ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు, నేను కూడా వెళ్తున్నా. ఎంత కాదనుకో ఇంకో ½ an hour పడుతుందేమో మామాస్. ఇప్పుడే టైం 8:30 అలా అవుతుంది. సో ఇంకో ½ an hourలో మేమైతే వెళ్ళిపోతాం. వీళ్ళంత చిల్లరగాళ్ళు ఉన్నారు ఎక్కడ. ఏం కూర చేస్తుర్రో మరి, ఇంత చిల్లర ఉన్నారు ఏంద్ర వీళ్ళు. నేను భక్తితో వచ్చా, వాళ్ళు భక్తి పాటిస్తా. ఇలాంటి కొడుకులు ఉండండి. కాకపోతే వాళ్ళు చేస్తుంటే మనకి ఏదో ఫీలింగ్ వెరైటీగా వస్తుంది, ఎంజాయ్మెంట్. ఏ ఫీలింగ్ వస్తుంది? వస్తుంటాయి ఫీలింగ్స్. ఆఫర్ ఇచ్చినట్టుంది. వేసుకుందా అడవి కోళ్ళ అవి. అడవి కోళ్ళు అవి. ఏ కోళ్ళు? అది మురిగి. అరే నువ్వు మోర్ ఇంకో 5 kilometers మామస్. నేను నడుస్తూనే ఉన్నా, అది అసలే లేదు అసలు గుడి. సిగ్గుపడుతున్నావు రామ్, సిగ్గుపడుతున్నాడు. ఇంకో 5 kilometers ఉంది. మేమైతే నడుస్తూనే ఉన్నాం. సో మామస్, మేమైతే
నడుచుకుంటూ పోతున్నాం. మాకైతే ఒక వ్యూ అనిపించింది, చూడండి మీరు కూడా. అరే ఎట్లుందా వ్యూ? క్రేజీ క్రేజీ. క్రేజీయా ఖాళీ ఏం కనిపిస్తలేదు ఆడ అసలు. మొత్తం మంచే, అడవి మొత్తం బీడి కాలుస్తున్నట్టుంది. అడవి మొత్తం బీడి కాలుస్తున్నట్టుంది. అట్లుంది. చూపిస్తా, జస్ట్ కనిపిస్తలేదు. బ్రో జరుగు బాయ్. ఐ స్మోక్ ఆర్టిస్ట్. అరే చందర్, అడవిలో నుంచి పొగ ఎందుకు వస్తుంది తెలుసా? తెలియదా? బీడి కాలుస్తుంది అక్కడ అడవి. అది కూడా తెలియదు అరా నీకు? వావ్. కుమార్ అబ్బాయి చైన్ స్మోకర్. కుమార్ డేంజర్ స్మైలీ. मालूम ना मेरा नाम कुमार डेंजर स्माइली చీరేస్తా మరికొండ బాబా. మీ అన్న వాళ్ళు నరేసి షో చేస్తున్నావు అగర్సే మా కుమార్ అని వచ్చిందనుకో ఆ స్టోక్ ఇచ్చేస్తా. సీడ్ అయితే ఖాళీ కొండల నుంచి నీళ్ళు వస్తుంది, చూసుకోవచ్చు మీరు. ఓ మామాస్, ఎంత నడుస్తున్నా ఇంకా పోతుందే ఉన్నాం. కాళ్ళ నొప్పి లేస్తున్నా సీన్ చెప్పలేం, బట్ మంచిదే అనుకో, ఏం కాదు, రోజు నడవగా. సో గోవిందా అంతే, గోవిందా అనుకొని వెళ్ళిపోవడమే. ఇంకొద్ది క్షణాలు. ఎట్లా నడుపుతుండు మీరు మాత్రం ఇలా డ్రైవ్ చేయకండి మామాస్ అస్సలు, ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేస్తుంటారు కాబట్టి జాగ్రత్తగా నడపండి. సో మనం అయితే ఇంకొంచెం సేపట్లోనే మనము దర్శనం చేసుకోబోతున్నాం. ఇంకొద్ది నిమిషాల్లోనే మనం అయితే దర్శనం చేసుకోబోతున్నాం. గోవిందా. మోకాల మిట్ట గోపురం అంట మామాస్. సో గోవిందాస్, సారీ మామాస్ అంటున్నా కాబట్టి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరూ మోకాళ్ళ పైన వెళ్తున్నారు కాబట్టి మనం కూడా కొన్నే ఉన్నాయి కాబట్టి మనం కూడా మోకాళ్ళ మీద వెళ్దాం. చూస్తూనే ఉన్నాం బాస్. సో మేమైతే మోకాళ్ళ మీద నుంచి అయితే వెళ్తున్నాం బాస్. కుమార్ అనుకున్నా. ఓకే బ్రో, మా వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు, ఇక నేను కూడా స్టార్ట్ చేస్తాను బాస్. A few moments later. గోవిందా. చందర్ గోవిందా. వీడియో ఆన్ చేసిన. సో మామస్ ఇక్కడ దాకా వచ్చి మోకాళ్ళని పెట్టు కంపల్సరీ ఎక్కండి మామస్, ఎందుకంటే చాలా మంచిది ఎక్కితే. గోవిందా.
సో మమస్ మోకాళ్ళ మెట్టు అయితే అయిపోయింది, ఇంకా కొంచెం దూరమే అనుకుంటా. ఇంకా కొంచెం దూరమే అనుకుంటా. ఇట్స్ వెరీ నైస్ టు, కొంచెమే అనుకున్నా బట్ ఇంకా 450 స్టెప్స్ అయితే ఉన్నాయి. కొంచెమే అనుకున్నా బట్ ఇంకా 450 స్టెప్స్ అయితే ఉన్నాయి. సిను, హౌస్ ద ఫీలింగ్? పనిచేస్తలేవు మోకాల చిప్పలు పోయినాయి, పనిచేస్తలేవు మోకాల చిప్పలు పోయినాయి. మమాస్ మేమైతే దగ్గరలో ఉన్నాం, ఇంకా కొద్దిసేపట్లోనే మేమైతే రీచ్ అయిపోతాం. అండ్ చెప్పేది మర్చిపోయినా, పైన అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఏదైనా సోప్స్ కానీ షాంపూస్ కానీ. మీరు తీసుకొస్తే ఇంటి నుంచి తీసుకురండి, లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడనే దారిలో చాలా ఉంటాయి, లేదంటే కింద ఉంటాయి కొండ కింద, లేదంటే కొండ పైన కూడా ఉంటుంది. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మీరైతే కిందనే తీసుకోవడానికి ట్రై చేయండి మమాస్, ఎందుకంటే అదే బెటర్. మళ్ళీ పైకి వచ్చి ఎందుకు లేనిపోని ఖర్చులు ఎందుకంటే మెయిన్లీ మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో రావాలనుకుంటున్నాం కాబట్టి ఇదే బెస్ట్. మనం కిందనే తీసుకురావడం, లేదంటే ఇంటికి వెళ్ళి తీసుకురావడం బెటర్. సో మమాస్ ఫైనలీ మనమైతే కొండ మీదకి వచ్చేసాం, చూసుకోవచ్చు మీకు. అక్కడ నుంచి అయితే మనం వచ్చాం. అండ్ లగేజ్ అయితే తీసుకోవాలి ఫస్ట్. నేను ఫస్ట్ చెప్పిన టోకన్ అయితే అక్కడ ఇస్తే మనకైతే లగేజెస్ ఇచ్చేస్తారు, మన లగేజెస్ మనకి. అండ్ ఫస్ట్ అయితే లగేజ్ తీసుకున్నాం, ఎక్కడుందో. సో మమాస్ అలా స్ట్రైట్గా రాగానే మనకి ఇక్కడైతే ఫ్రీ లగేజెస్ డెలివరీ అని ఉంటుంది. మనమైతే ఇక్కడ తీసుకోవచ్చు, కింద డిపాజిట్ చేసి ఇక్కడైతే డెలివరీ తీసుకోవచ్చు అనమాట. అండ్ మీలో కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా అడిగినా చెప్తారు లగేజెస్ ఎక్కడ ఇస్తారని. ఇక్కడైతే మీరు తీసుకోవచ్చు. మనమైతే ఫస్ట్ లగేజెస్ తీసుకుందాం మమాస్. మనోడైతే కష్టపడి మరీ తీసుకొచ్చిండు. సో మమాస్ మేమైతే ఇందాకే లగేజ్ తీసుకున్నాం. లగేజ్ తీసుకొని అయితే టిఫిన్ చేయడానికి వచ్చేసాం. ఇక్కడైతే టిఫిన్ కాస్ట్ ఓకే, మరీ అంత ఎక్కువ ఏం లేవు. అండ్ 50 రూపీస్ 60 రూపీస్ ఉన్నాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీనే, ఎక్కువ అయితే లేదు. మనం డైరెక్ట్ కొండ పైకి రాగానే ఇక్కడైతే టిఫిన్స్ ఉన్నాయి. లగేజ్ సెంటర్ ఇక్కడనే ఉంది, లగేజ్ సెంటర్ ఇక్కడనే మన టిఫిన్ సెంటర్ అయితే ఉంది. సిగ్గుపడుతుంది పాపం వాడు, వానికి ఆకలేస్తుందంట. ఈయనకి మెయిన్లీ కొండ ఎక్కడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆకలి ఏడుస్తుండు. మొత్తం కొండ మొత్తం తింటూనే ఉన్నాడు. చూపించిన మీరు కూడా చూసే ఉంటారు కదా కుమార్, తింటూనే ఉన్నాడు పొద్దున్న నుంచి తింటూనే ఉండు. అండ్ ఇప్పుడైతే టిఫిన్ తినేసి మనం అయితే స్టార్ట్ అయిపోదాం స్నానం చేసుకోవడానికి. మనం అయితే వెళ్తున్నాం తీపియడానికి. వీడికైతే గుండు, వీడికైతే గుండు తీపిస్తున్నాం కాబట్టి మనం అయితే వెళ్ళిపోతాం గుండు తీసే ప్లేస్ దగ్గరికి. ఎట్లా అనిపిస్తుంది రామచందర్ గుండు? బిఫోర్ గుండు, ఆఫ్టర్ గుండు, బిఫోర్ గుండు రియాక్షన్ ఎలా ఉంటుంది మీరు కూడా. సో వానికి గుండు తీయడం అయిపోతే గానీ మనం అయితే పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేసేద్దాం. ఓకేనా కుమార్? పోదాం. సో మామాస్ ఫైనలీ ఫ్రెండ్ అయ్యానికి గుండు గీసే టైం అయితే వచ్చేసింది. వీడే సో ఇదైతే లైన్ అన్నమాట, చూసుకోండి మీరు. ఇదైతే లైన్ అన్నమాట. సో ఇక్కడ టోకన్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి మనం. అండ్ మనం అందరం అయితే కాదు, వీడొక్కడే. మీరు తీపిస్తున్నారా గుండు? సో మామాస్ ఇలాంటి టోకన్స్ అయితే ఇస్తారు అన్నమాట. సో మామాస్ మనమైతే కత్తెర కోసం తీసుకున్నాం, గుండె అయితే కాదు. ఈ ఆంటీ వాళ్ళైతే మన సైడ్ నుంచి అన్నమాట, హైదరాబాద్. ఆంటీ హాయ్, మీ పేరు? ఎన్నేళ్ళ నుంచి చేస్తారు ఇక్కడ? అవునా? సో సేవ గంట మీరు కనుక రావాలనుకుంటే టీటీడీ మెసేజ్ చేయొచ్చా? టీటీడీ యాప్లో మీరైతే మెసేజ్ చేయొచ్చు.
మీరు కూడా సేవ చేసుకోవచ్చు. ఓకే, గోవిందా. గోవింద థ్యాంక్ యూ గోవింద. అండి. థామస్ నాదైతే ఖతర్ అయిపోయింది, వీళ్ళు కూడా ఖతర్ అయిపోయింది. ఫ్రెండ్ గాండ్ అయితే గుండు ఉంది ఈ నెంబర్ కాడ 58. సో వెయిట్ చేస్తున్నాం, చెప్పుకోలేకపోతున్నాం సార్, ఆనందంతో మాటలు గిట వస్తుంది. చెప్పుకోలేకపోతున్నాం సార్. ఆనందంతో మాటలు గిట వస్తుంది. సో వాడికి తీసేటప్పుడు అయితే చూపిస్తాం మస్. అక్కడ ఒకడే ఒక ధీరుడు, సూర్యుడు, కర్ణుడు. చందర్ ఇగో ఈ అమ్మాయి. బిఫోర్ 2,000 years later. హాయ్ మామ్, హాయ్ మామ్. బకరా సో మామాస్ ఫ్రెండ్ కానీ గుండు మాది ఖతర్లో అయితే ఇచ్చేసినాం. ఇక్కడ నుంచి కోనేరు ఎక్కడ ఉంటుంది అంటే పక్కనే ఉంటుంది, జస్ట్ ఇలా ఇలా రాగానే సైడ్ లో ఉంటుంది. అదైతే చూపిస్తాం మామాస్, చూస్తూనే ఉండండి. హీరో. సో ఇదైతే గుడి అన్నమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే పుష్కర్ అక్కడనే ఉంటది. సో మామాస్ ఆ ఒక్క గోపురం చూడడానికి 700 కిలోమీటర్స్ నుంచి వచ్చాం మామాస్. 700 కిలోమీటర్స్ నుంచి వచ్చాం మామాస్. మేమైతే 700 కిలోమీటర్స్, ఇంకా మిగతా వాళ్ళు అయితే చాలా దూరం నుంచి వచ్చిన్నారు మామా. గోవిందా. సో మామాస్ పుష్కరిణి అయితే ఇదన్నమాట. మనం చుట్టూ తిరిగేసి వెళ్ళాలి. అటు సైడ్ నుంచి వెళ్తే ఏమొస్తుంది, పుష్కరిణి. అక్కడ అయితే స్నానం చేసుకుందాం మనం. ఏమైంది? సో మామాస్ ఫైనలీ మనం అయితే శ్రీవారి పుష్కరిణికి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు మీరు. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఛాన్స్ దొరకలేదు అసలు కదరా, చాలా మిస్ అయ్యాను దీనిలో స్నానం చేసుకోలేదని. ఈసారి కంపల్సరీ మునుగుతాం. Few moments later. సో మామాస్ మేమైతే రెడీ అయిపోయినాం, చూసుకోవచ్చు మీరు. అందరం అయితే రెడీ అయిపోయినాం అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం దర్శనానికి. ఇప్పుడు టైం అయితే ఎంతరా, టైం 19 ఎగ్జాక్ట్లీ కరెక్ట్ 19 అవుతుంది PM. 19 PM అయితే అవుతుంది. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం లోపలికి. అండ్ దర్శనం ఎప్పుడు దాకా అవుతుందో, మా దగ్గర అయితే టోకన్స్ టికెట్స్ అయితే తీసుకోలేదు మేము, అంటే లోపలనే ఇస్తారు. లడ్డు అయితే ఫ్రీ ఇస్తారు మామాస్, లడ్డు టికెట్ అయితే ఇస్తారు మనకు. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ ఉంది, అటు ఇటు సైడ్ అయితే హాతీరామ్ మఠం ఉంది. మేము అక్కడైతే లగేజెస్ పెట్టేసి వెళ్ళిపోతాం అంతే కదా. అండ్ మేమైతే మఠంలో పెట్టేసి దర్శనానికి అయితే లైన్లో వెళ్ళిపోతాం. మేమైతే ఆల్మోస్ట్ అనుకుంటున్నాం లైన్లో ఎవరు ఉండరు అని మామాస్. లైన్లో అయితే ఎవరు ఉండరు, మీరైతే చూస్తూనే ఉన్నారు కదా. ఎందుకంటే చలికాలం, బట్ మాకైతే ఇక్కడ ఒక్క చలి అయితే లేదు కదా. ఆల్మోస్ట్ నార్మల్గా అసలు చలి లేదు, జస్ట్ మాకు చుట్టూ మంచుగా అనిపిస్తుంది, బట్ చలి అయితే లేదు అసలు. చలి కేంద్రం ఉంది. సో మనకు దర్శనం ఎప్పుడు దాకా అవుతుందో నేనైతే టైం చెప్తాను, మీరైతే చూస్తూనే ఉండండి. విష్ణు విలియం కూడా యూట్యూబ్ ఛానల్. గోవిందా గోవిందా. మాకైతే ఆకలిస్తుందని శ్రీ వెంగమాంబ కాంప్లెక్స్ అయితే వచ్చేసాం మామాస్. అన్నప్రసాదం కాంప్లెక్స్ అనమాట ఇది. ఇక్కడైతే చాలా మందికి ఫ్రీ భోజనాలు పెడతారు. మేము కూడా వచ్చేసాం ఫుడ్ తినడానికి. దర్శనానికి అయితే ఎంతసేపు పడుతుందో మాకు గెస్ అయితే లేదు మామాస్ అసలు. అందుకే మేమైతే ఫస్ట్ తినేసి వెళ్ళిపోదాం. ఎంతమంది తిరుపతికి వచ్చినా ఫస్ట్ కడుపు నిండా తినేసే దర్శనానికి వెళ్తారు మామాస్. ఇంకా చూసుకోవచ్చు మీరైతే, ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది డైనింగ్ హాల్. ఎంత పెద్దదంటే నాకు గెస్ కూడా చేయలేను నేను అసలు, అంత పెద్దది. వందల మంది అయితే ఒకటేసారి తింటారు. అండ్ ఫుడ్ అయితే నాన్ స్టాప్ కుకింగ్ చేస్తూనే ఉంటారు మామాస్. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మామాస్.
అసలు మీరు గెస్ కూడా చేయలేరు. ఒక్కసారి తింటేనే మీకు కూడా తెలుస్తుంది. చాలా బాగుంటుంది మామాస్ ఫుడ్. మీలో ఎవరైనా తిరుపతికి వస్తే ఇక్కడ మాత్రం కంపల్సరీ తినండి మామాస్. మేము తినడం అయితే అయిపోయింది మామాస్. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం వరాహస్వామి టెంపుల్కి. ఇదైతే వరాహస్వామి టెంపుల్ అన్నమాట. మనం స్నానం చేసి పక్కనే ఉంటుంది మామాస్ వరాహస్వామి టెంపుల్. A few moments later. మాదైతే దర్శనం అయిపోయింది మామాస్ ఇప్పుడే. మీరు వెంకటేశ్వర స్వామి దర్శనానికంటే ముందు వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. మనం కోరుకునే కోరికలు నెరవేరాలంటే మొదటిగా ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకుంటేనే మనం కోరుకునే కోరికలు అయితే నెరవేరుతాయని చాలా మంది భక్తులు అయితే నమ్ముతారు. ఇంకా మన దర్శనం అయితే అక్కడ అయిపోయింది కాబట్టి మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇదైతే బస్ స్టాప్ అన్నమాట, చిన్నది. ఇక్కడైతే ఫ్రీ బస్సెస్ వస్తాయి మామాస్. ఈ బస్ మనం ఎక్కితే డైరెక్ట్ ఎంట్రీ దగ్గరికి అయితే తీసుకెళ్తారు మామాస్. ఫ్రీ ఎంట్రీ కాబట్టి మనది టోకన్ తీసుకోలేదు మనం. ఇదైతే లైన్ క్యూ చూస్తున్నారు కదా. ఫ్రీ టోకన్ అయినా చలికాలంలో చాలా మంది ఉన్నారు మామాస్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు అందరం. ఇంకా దీనికంటే ముందు మన ఫోన్ అలవ్ లేదు కాబట్టి నేనైతే లాకర్లో పెట్టేసాను మామాస్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మన దర్శనం అయితే అయిపోయింది మామాస్. ఆఫ్టర్ 21 hours. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ 21 hours పడుతుందని. నిన్న ఆఫ్టర్నూన్ పోతే ఈ రోజు ఆఫ్టర్నూన్ వచ్చాం మామాస్. అంటే మేము నిన్న ఆఫ్టర్నూన్ 4 PM కలా వెళ్ళాం. బట్ ఇప్పుడు 1:30 PM అయిపోయింది. ఇంత లేట్ అవుతుందని మాత్రం నేను అస్సలు అనుకోలేదు మామాస్. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండే చలికాలం అయినా. ఎంత లేట్ అయినా పర్లేదు మామాస్, కానీ వెంకటేశ్వర స్వామిని చూస్తే మాత్రం ఆ టైం మొత్తం వెళ్ళిపోతుంది మామాస్. గోవింద గోవింద. ఇక్కడ నుంచి శ్రీకాళహస్తికి ఎలా వెళ్ళాలో అండ్ బీచ్కి ఎలా వెళ్ళాలో నేనైతే చెప్తాను మామాస్ నెక్స్ట్ వీడియోలో. ఛానల్కి ఎవరైనా కొత్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మామాస్. లవ్ యూ ఆల్.